నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. రాజకీయ ముఖ్య నేతల పేర్లు ఎత్తడానికే భయపడతారు కొందరు ఆఫీసర్లు. కానీ ఈమె అలా కాదు. అది సీఎం అయినా పీఎం అయినా భయపడకుండా ఎదురు తిరుగుతుంది. ఎదుట నిలబడింది ఎంతటి వారైనా సరే ముక్కుసూటిగా మాట్లాడుతుంది. డేరింగ్ అండ్ డైనమిక్ లేడీ ఈడీ ఆఫీసర్ భానుప్రియ మీనా. భానుప్రియ మీనా 2015 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి. ఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్లు అలాగే ఢిల్లీ మద్యం కుంభకోణం కూపీలు లాగుతున్న అద్వితీయ మహిళ. ఆమె జన్మస్థలం రాజస్థాన్లోని కరౌలి. తండ్రి అక్క కూడా సివిల్ సర్వీసులో ఉన్నారు. తండ్రి ఉద్యోగం రీత్యా చాలా చోట్లకు వెళ్లాల్సి రావడంతో ఆమె చదువు పలు చోట్ల సాగింది. ఉన్నత విద్య మాత్రం ఢిల్లీలో పూర్తయింది. అయితే చిన్నప్పటి నుంచి తండ్రిని ఆదర్శంగా తీసుకొని భానుప్రియ పెరిగింది. అనంతరం ఆమె అక్క కూడా సివిల్ సర్వీసెస్ లో చేరడంతో ఇక తన లక్ష్యం కూడా సివిల్ సాధించడమే అని పెట్టుకుంది. నాన్న అక్క ప్రోత్సాహం సహకారంతో భానుప్రియ పరీక్షలకు సిద్ధమై ఎట్టకేలకు సివిల్స్ ఉద్యోగం సాధించింది. 2005లో సివిల్స్ జాబ్ కొట్టారు. మొదట పరిశ్రమల శాఖలో విధులు నిర్వహించారు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈడీ డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో భానుప్రియ మీనా కీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలో ఆమె చూపించిన తీరుకు అందరూ షాక్ కి గురయ్యారు. ఇప్పటి వరకు మద్యం కుంభకోణం కేసులో భానుప్రియ ద్వారా కొంతమంది అరెస్ట్ అయ్యారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో వాగ్వాదం జరగడంతో భానుప్రియ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసే సమయంలో కేటీఆర్ ఈడీ అధికారుల మధ్య గొడవ జరిగినప్పుడు ఎక్కువ మాట్లాడితే నిన్ను జైల్లో పడేస్తానని వార్నింగ్ ఇచ్చిన లేడీ ఈమె. అలా అనడానికి ఎంత గుండె ధైర్యం ఉండాలి. అంతేకాదు 9 సార్లు తప్పించుకున్న అరవింద్ కేజ్రీవాల్ ను 10వసారి కారెక్కించుకొని తన ఆఫీస్ కి లాక్కెళ్లిన ధీశాలి భానుప్రియ మీనా. రాజకీయాల్లో కీలక నాయకుడైన కల్వకుంట్ల తారక రామారావును ఎదుర్కొని ఎలాంటి భయం లేకుండా భానుప్రియ ధైర్యంగా నిలబడ్డారు. ఎలాంటి ఒత్తిడి ఉన్నా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారు. ఈడీ బృందంలో అత్యంత కీలక అధికారినిగా భానుప్రియ పేరు తెచ్చుకున్నారు. కీలకమైన కేసుల్లో భానుప్రియ సేవలను ఈడీ ఉపయోగించుకుంటోంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టు వ్యవహారంలో కూడా భానుప్రియ ఉన్నారు. కాగా హైదరాబాద్ లో కవిత అరెస్ట్, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఖచ్చితంగా అపూర్వం. భానుప్రియ ఆ 2 విధులను ఎంతో తెగింపుతో చేసిందో, ఎంత చాకచక్యంగా హ్యాండిల్ చేసిందో, ఎంత పరిపక్వత అనుభవం చూపించిందో చూసిన వారు చప్పట్లు కొట్టకుండా ఉండలేరు. తెలుసుకున్నారు కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.